సిక్కోలు చిత్రాలు వేరేయా అన్నట్లుగా ఉంది అక్కడి రాజకీయం. ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నిజానికి హక్కుల కోసం పోరాటం నేర్పిన నేల ఇదే. రాజకీయ ఉద్దండులను చట్టసభలకు పంపించిన ప్రాంతము ఇదే. అయితే పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా బతుకులు మారటం లేదని గగ్గోలు పెడుతున్నారు సిక్కోలు జనం. ఎప్పుడూ లేని విధంగా బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించుకుంటే ఆయన తీరా గెలిచాక మొహం చాటేశారంట. లబ్ధి చేకూర్చే పనులకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు స్థానికులు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అసలు ఆయన కథ ఏంటి? నియోజకవర్గానికి దూరంగా ఎమ్మెల్యే, పైసలొచ్చే పనే ఆ ఎమ్మెల్యే టార్గెట్. ప్రజా సమస్యలకు దూరంగా ఈశ్వర్రావు ఎమ్మెల్యే ఎక్కడంటూ జనం ఎదురుచూపులు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా అంటే రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా. ఇక్కడ ఎచ్చెర్ల నియోజకవర్గం అంటే టక్కున గుర్తుకొచ్చేది విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కళా వెంకట్రావు. వీరిద్దరూ రణస్థలం ఎమ్మెల్యే సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటి సమీకరణాలు, పొత్తు ధర్మాంగాలో భాగంగా ఇద్దరికి సీటు నిరాకరించింది అధిష్టానం. అనూహ్యంగా బీజేపీ నుంచి ఎన్ ఈశ్వర్రావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అసహనానికి గురైన ఇద్దరు నేతలు నిరసనలు, ధర్నాలు చేశారు. అధిష్టానం పొత్తు ధర్మాన్ని పాటించాల్సి వస్తే వ్యక్తిది ఏ కులమని చూడకండి, మంచి చేస్తాడా లేదా అనేది మాత్రమే చూడండి అంటూ అటు బీజేపీ ఇటు టీడీపీలు బుజ్జగించడంతో పాటు కలిశెట్టి అప్పలనాయుడును విజయనగరం ఎంపీ అభ్యర్థిగా, కళా వెంకట్రావును చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఇరువురు శాంతించారు. నాయకుల వరకు బాగానే ఉంది, కానీ కూటమి ప్రభుత్వం వస్తుంది, తమ కష్టాలు తీరుతాయి అనుకున్న కార్యకర్తల ఆశలు అడియాసలయ్యాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం. ఇక్కడ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు బీజేపీ నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. కానీ పొత్తులో భాగంగా నియోజకవర్గాన్ని బీజేపీకి కట్టబెట్టింది కూటమి అధినాయకత్వం. ఇక్కడ బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఎన్ ఈశ్వర్రావును నిలబెట్టింది. బీసీలు అధికంగా ఉన్న ఆ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి కాదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ కేటాయించడంతో కొంత అసహనం వ్యక్తం చేసినా అనూహ్యంగా ఎన్నడూ లేని విధంగా ఆ నియోజకవర్గంలో బీజేపీ గుర్తు కూడా తెలియని కార్యకర్తలు భారీ మెజారిటీతో అక్కడ బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ఆ తర్వాత ప్రజలకు పూర్తిగా దూరమయ్యారు. ఎన్నికల ముందు తమకు తోడుగా ఉంటానని, తమ కష్టాలను పంచుకుంటానని నమ్మబలికిన ఆ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ముఖం చాటేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా తనకు లబ్ధి చేకూరే పనులను వ్యక్తులకు మాత్రమే తన అపాయింట్మెంట్ ఇస్తూ ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని గగ్గోలు పెడుతున్నారు సిక్కోలు ప్రజలు. ఎమ్మెల్యేగా గెలవక ముందు సాధారణ మనిషిగా చాలా సేవా కార్యక్రమాలు చేశారని, గెలిచాక అసలు రంగు బయట పెడుతున్నారని మండిపడుతున్నారు. అలాగే పైడి భీమవరం ఇండస్ట్రియల్ ఏరియాలో స్థానిక వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వాలనే వాదనపై ఎన్నికల ముందు బలంగా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు ఇండస్ట్రియల్ నుంచి ముడుపులు తీసుకుని ఆ ఊసే ఎత్తడం లేదంటున్నారు. కాసులకు కక్కుర్తిపడి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటున్నారు. అంతేకాకుండా టీడీపీకి సంబంధించిన మండల నాయకుల నుంచి గ్రామ నాయకుల వరకు ఎవరు వెళ్లినా వివక్షత చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గుర్తు కూడా తెలియని ప్రజలు అంత అఖండ మెజారిటీ ఇచ్చి బీజేపీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలను సైతం పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కూడా లేకపోవడం బీజేపీ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు స్కెచ్లో భాగమేనని భావన వినిపిస్తోంది. ఇప్పటికైనా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజల శ్రేయస్సు కోసం టీడీపీ అధిష్టానం సదరు బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. మరి టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్యేకు ఏ విధంగా నచ్చజెప్తుంది? ప్రజా సమస్యలపై పారదర్శకంగా ఉండే విధంగా ఎలాంటి సూచనలు చేస్తుందో వేచి చూడాలి.